హాయ్ గాయ్స్! ఎందుకు ఇంత నీరసంగా మాట్లాడుతున్నానంటే ఫైనల్లీ ఇంటికొచ్చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా. నెక్స్ట్ ఎందుకు నేను ఇంత నీరసంగా ఉన్నానంటే, మా హస్బెండ్ ఇల్లు ఎంత ఘోరంగా ఉంచాడంటే ఓ మై గాడ్! అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీకు చూడాలని ఉందా ఇల్లు ఎలా ఉందో? చూపిస్తానండి. మెయిన్‌లీ కిచెన్ అసలు. వామ్మ! చూపిస్తా చూడండి నాతో పాటు ఎళ్ళి కిచెన్. దీన్ని ఇది సింక్. ఓకేనా? ఇది సింక్ అనమాట. ఇది. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఓకే. సరే పర్లేదు. వాషింగ్ మిషన్ ఇలా ఎవరైనా ఉంచుతారా? దీన్ని వాషింగ్ మిషన్ అంటారా? అండ్ అసలు చూడండి స్టవ్. అసలు ఇంత మట్టా? ఓ మై గాడ్! అట్లీస్ట్ మీరు కంప్లీట్‌గా మాలాగా చేయకపోయినా పర్లేదు కానీ, లేడీస్ పుట్టింటి నుంచి ఇట్లా మా ఇంటికొచ్చి అత్తగారింటికొచ్చిన తర్వాత ఆహ్, ఇలా అయితే చేయమాకండి గాయ్స్. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతాం. ఒకేసారి అన్నీ క్లీన్ చేసేసుకోవాలంటే. సో, ఇలా కాకపోయినా తడి క్లాత్ కానీ జస్ట్ ఏదైనా పొడి క్లాత్ కానీ అలా తుడిచేసి ఎప్పటికప్పుడు ఇంతనేది ఉండదు. అండ్ చూపిచ్చాను గదా! ఇప్పుడు ఇది చూడండి. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సామాన్లు. దీన్ని ఎవరన్నా అంటారా? నేను వచ్చేటప్పుడు కూడా వీడియో తీసుకోవాల్సింది. మీకు ఎలా ఉంటది మీకు ఒక ఐడియా ఉండేది. నెక్స్ట్ నాకు ఇష్టమైన పూజ గదనమాట. చూడండి. ఐ థింక్ లైటింగ్ సరిగా లేదు. అసలు బూజు పట్టేసి ఎలా ఉన్నదంటే సో ప్రతి దానికి ఇదిగో చూడండి. మీకు జస్ట్ ఇదొకటి చూపిస్తా. అంటే మీకు క్లియర్‌గా చూపించాను. లైటింగ్‌లో ఎళ్లి చూపిస్తాను. యాక్చువల్ లైట్ కూడా ఇక్కడ పోయిందనమాట. ఎంత దుమ్ము పట్టేసిందో. దీని మీద పేలు రసం మనకు కనిపిస్తది. చాలా దుమ్ము పట్టేసింది. ఇలాంటివి చాలా ఉన్నాయి నేను క్లీన్ చేసుకోవాల్సినవి. పార్ట్ 2 కూడా మీకు చూపిస్తాను. అది ఎలా ఉంటది, ఏంటి అనేది. నాకైతే ఇప్పుడు ఏం చేయాలో అసలు ఏం అర్థం కావట్లేదు. దేవుడా అనిపిస్తుంది. చూస్తాను. ఎన్ని రోజులు పట్టిద్దో నాకు ఈ క్లీనింగ్‌కి. అబ్బా! ఇప్పుడు అనిపిస్తుంది ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు కదా కొంచెం అని. ఆడవాళ్ళకి ఇల్లు క్లీన్ చేసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇన్ని మంత్స్ అనేది పక్కన ఉండి సడన్‌గా వచ్చి క్లీన్ చేయాలంటే అది ఎవరికైనా కష్టమే కదండీ. ఓవరాల్‌గా మీకు ఇల్లు అనేది ఒక్కసారి చూపిస్తాను చూడండి.